HRTV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడిపై పామర్రు పోలీస్ స్టేషన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ ప్రెస్ మీట్. పెదపారుపూడి మండలానికి చెందిన 4 ఏళ్ల బాలికపై ఈ నెల 7వ తేదీన లైంగిక దాడి. ఈ నెల 5న కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన తల్లి 7వ తేదీ సాయంత్రం పాపకు స్నానం చేయించిన తర్వాత లైంగిక దాడికి పాల్పడిన సమీప బంధువు ఈ నెల 14న పెదపారుపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లి నిందితునిపై ఫోక్స్ యాక్టు నమోదు చేసినట్లు తెలిపిన డీఎస్పీ ధీరజ్ వినీల్ నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్న పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుభాకర్ చేయడం గురించి ఫ్యాక్ట్స్లోకి వెళ్తే పెదపారుపూడి మండలం కి చెందిన ఒక లేడీ 5 years కిందట మ్యారేజ్ అయింది. సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని గొడవలు అవుతుంటే ఈ నెల సుమారు 7th వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారి ఆధ్వర్యంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళకి బాలేక వాళ్ళకి దగ్గర బంధువు అయిన పెదనాన్నని పిలిపించి స్నానం చేయించమన్నారు. స్నానం అయిపోయిన వెంటనే ఇతను ప్రైవేట్ పార్ట్స్లో తన ఫింగర్ ఇన్సర్ట్ చేసి సెక్షువల్ పర్వర్షన్గా బిహేవ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి సుమారు 14వ తారీఖున నోటీస్ చేసి బాలిక వాళ్ళ మదర్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పామర్రు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారు అలాగే పెదపారుపూడి ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి ఇతన్ని అప్రిహెండ్ ఇన్ఫర్మేషన్ పెట్టగా మాకు ఈరోజు మధ్యాహ్నం 1:20కి ఇతను రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరకడం జరిగింది. మేము పోలీస్ పరంగా చెప్పేది కొన్ని థింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, ఆడవారి పట్ల సెక్షువల్ అసాల్ట్లు కానీ అదర్ రెఫరెన్స్లు కానీ ఏ విధంగానూ గౌరవ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు సహించరు. అలాగే పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీకోసం లేడీ ఎస్ఐ గారిని పంపిస్తాము. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే వెంటనే పోలీస్ రెస్పాండ్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది.